హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోహిణి గుట్టు బయట పెట్టిన బాలు అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనా కిచెన్లో ఏడుస్తూ ఉండగా బాలు వచ్చి, ఎందుకు మీనా ఏడుస్తున్నావు? అమ్మ అన్న మాటలకి ఏడుస్తున్నావా? అమ్మ గురించి తెలిసిందే కదా, సందు దొరికితే తిడదామని చూస్తుంది. అది కాదండి, నాకు తెలిసిందే కదా నేను చెప్పాను. నాకేమన్నా రోహిణి అంటే కోపమా? తన గురించి అలా చెప్పడం నాకేమన్నా సరదానా? నేనేం తప్పు చేశానని అత్తయ్య అలా తిట్టింది? నువ్వేం బాధపడకు మీనా, నువ్వు చెప్పిన మాటలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా. పార్లర్లో మా ఏదో నిజం దాచుతుంది, ఆ నిజం బయటపడడానికి నేనున్నాను కదా అని బాలు మాట్లాడతాడు మీనాతోటి. వీళ్ళు మాట్లాడుకునేది గోడ చాటుగా వింటూ ఉంటుంది రోహిణి. ఇంకా రోహిణి ఇలా అనుకుంటుంది, అమ్మో ఈ బాలు వెంట్రుక దొరికితే కొండని లాగే రకం. ఈ బాలు నా మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే నేను దొరకడం ఖాయం. ఇంక నుండి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది రోహిణి. ఇంతలో ఫోన్ రావడంతో రూమ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అమ్మేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రోహిణి. హలో అమ్మా, ఎప్పుడొస్తున్నావు అని అడుగుతాడు చింటూ. చింటూ, నేను చాలా బిజీగా ఉన్నాను నాన్న, కుదిరినప్పుడు వస్తానులే అని రోహిణి అనడంతో చింటూ చాలా బాధపడుతూ సుగుణమ్మకైతే ఫోన్ ఇస్తాడు. ఒకసారి వచ్చి వాడికి వండి పెట్టిపోవచ్చు కదా, వాడు చాలా బాధపడుతున్నాడు అని సుగుణమ్మ అనేసరికి రోహిణి సరే అని పెట్టేస్తుంది ఫోన్. ఇంకా రోహిణి వచ్చేసి చింటూ కోసం వండి పెట్టడానికి అని చెప్పేసి సరుకుల కోసం గ్రోసరీ షాప్ కి అయితే వెళ్తుంది. అక్కడికి దినేష్ రావడంతో వీడేంటి ఇక్కడికి వచ్చాడు అనుకుంటూ రోహిణితో చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా దినేష్ రోహిణి దగ్గరకు వచ్చి, నీ వల్ల నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సరేలే అని చెప్పేసి నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటే నన్ను జైల్లో పెట్టించావు. ఇంత చేసిన నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను. నీ గురించి మీ వాళ్ళందరికీ చెప్తానని దినేష్ అయితే రోహిణిని బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను ఇదంతా చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాకు 50,000 ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. చూడు, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నేనే చాలా సమస్యలో ఉన్నాను, ఏం చేసుకుంటో చేసుకోపో అని రోహిణి అంటుంది. ఇదంతా అక్కడే ఉన్న బాలు గమనిస్తాడు. రోహిణి ఏంటి వీడితో మాట్లాడుతుంది అని అనుకుంటూ బాలు కార్ పార్క్ చేసి వస్తుండగా రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వెలా వచ్చావురా బయటికి? అసలు రోహిణితో నీకేం పనిరా అని బాలు అడుగుతాడు దినేష్ ని. మాకు చాలా ఉన్నాయి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి దినేష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు అయితే రోహిణిని ఫాలో అవుతూ చింటూ ఇంటికి వెళ్ళడం గమనిస్తాడు. ఇంకా అక్కడ రోహిణి చింటూ కోసం వండి పెట్టడం, సుగుణమ్మని అమ్మ అని పిలవడం, చింటూ కూడా అమ్మ అని రోహిణి దగ్గరికి రావడంతో బాలు చూసి షాక్ అవుతాడు. ఇదేంటి చింటూ అమ్మ అని పిలుస్తున్నాడు అంటే మీనా చెప్పింది నిజమేనా? రోహిణికి ఇంతకు ముందే బాబు ఉన్నాడా? ఆ బాబు చింటూనేనా అని చాలా డౌట్లతోటి ఉంటాడు బాలు. ఇంకా రోహిణి ఏమో చింటూతో గడిపేసి ఇంటికైతే వెళ్ళిపోతుంది. రోహిణి ఇంటికి వెళ్ళగానే అందరూ రోహిణి కోసం హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటంటే అందరూ హాల్లోనే ఉన్నారు అని రోహిణి అడగడంతో ఇంతలో ప్రభావతి, నువ్వు నన్ను మోసం చేసావు, నాకెన్ని అబద్ధాలు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది. నేనేం చెప్పాను అత్తయ్య అని రోహిణి అంటుంది. ఇంతలో బాలు ఇలా అంటాడు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే నన్నెవరు చూడట్లేదని అనుకుంటుంది. ఈ రోజంతా నువ్వు ఎక్కడెక్కడ తిరిగింది, ఏమేం చేసింది అంతా నా కళ్ళతో నేను చూశాను అంటూ బాంబు పేలుస్తాడు బాలు. ఇదేంటి బాలు ఇలా మాట్లాడుతున్నాడు అంటే నేను చింటూ దగ్గరికి వెళ్ళడం చూశాడా అనుకుంటూ, అసలు మీరేం చూసారో చెప్తున్నా కదా నాకు తెలిసేది అని రోహిణి అంటుంది. నువ్వు దినేష్ గారితో మాట్లాడడం, చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చింటూ నిన్ను అమ్మ అని పిలవడం అంతా నేను చూశాను. అసలు నీకు చింటూ అంటే ఇష్టమే లేదు కదా, మరి చింటూ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అవును బాలు, నాకు చింటూ అంటే ఒకప్పుడు ఇష్టం లేదు. ఆ అమాయకమైన పిల్లవాడిని ద్వేషించడం వల్లే నా గర్భం పోయింది. నేను ఇంత బాధపడ్డాను, మీ ముందు ఒక దోషిలా నిలబడ్డాను. ఆ పాపాన్ని కడుక్కుందామని నేను చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక పూట వాడికి వండి పెట్టి వాడికి అమ్మలా ఉండి వద్దామని వెళ్ళాను. అలా అయినా అమ్మ అవుతానేమో అన్న ఆశతో వెళ్ళాను. నేను చేసిన తప్ప అత్తయ్య అని రోహిణి అయితే చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.